యేసయ్యని చూసినప్పుడు ఆయన అనే మాట, మీరు నా దగ్గర రాలేరు కనుక నేనే మీ దగ్గరికి వచ్చాను అంటాడు. ఫస్ట్ ఒకటి. అప్పుడు ఏమర్థం చేసుకున్నా అంటే, నా యేసయ్య చేపించుకునే దేవుడు కాదు, చేసే దేవుడు. ఫస్ట్ నచ్చింది నాకు. ఎందుకంటే దేవుడు అన్నాక ఒక క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ అంతెందుకు, ఆడపిల్లారా మీకు ఒక మాట చెప్తాను, ఎవరికైతే పెళ్లి కాలేదో మీరు అబ్బాయిని చూసేటప్పుడు క్వాలిటీస్ చూస్తారా లేదా? అబ్బాయి ఎలా ఉండాలి, అందమో చందమో ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, జాబు అన్నీ చూసుకుంటారే. అంటే అమ్మాయిలారా, నీకు భర్త అవ్వాలంటే నీ భర్తలో క్వాలిటీస్ ఉండాలి, కొన్ని గుణాలు ఉండాలి. అలాగే నాకు ఒక దేవుడు నాకు కావాలంటే ఆ దేవుళ్ళు కూడా క్వాలిటీస్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రిలేషన్ పెట్టుకోవడం కాదు. నేను అందుకనే కొందరు అంటాను, కొందరు నాకు హిందువులో వచ్చి నా స్నేహితులు కనిపించినప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు అన్నప్పుడు నేను ఒకటే ఉంటా, ఒరే బాబు కరెక్టరా బాబు, నీకు అంతమంది దేవుళ్ళు ఉన్నారు, నాకు ఒకడే ఉన్నాడు, నన్ను వదిలే అంట. ఒకటంట. రెండోది ఏమంటా అంటే, నువ్వు దేవుడు ఎవరైతే దేవుడు అంటున్నావో నీ దేవుడికి నీకు సంబంధం ఉందా అని అడుగుతా. ఫస్ట్ అడిగేది సంబంధమా, అదేం లేదు, మేము దండం పెట్టి వచ్చేస్తాం అన్నాడు. చాలామంది చెప్పింది అదే. అయితే సంబంధం లేదు, నీ దేవుడితో సంబంధం లేదు. తర్వాత మూడో క్వశ్చన్ అడుగుతా, నువ్వు చనిపోయిన తర్వాత నీ దేవుడు నిన్ను మోక్షానికి తీసుకెళ్తాడా? అది లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. అడిగినప్పుడు ఏమో బాబాయ్ మాకు తెలియదు అవన్నీ, అయిపోయింది అక్కడ. కానీ అదే క్వశ్చన్ నన్ను అడగమనండి, నన్ను అడగమంటే నేను అంటాను, ఎస్, నా దేవుడు నాతో ఉంటాడు, నాలో ఉంటాడు, నాతో మాట్లాడతాడు, నన్ను మోక్షానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలం సాక్షి. అలానే మాట అంటే కొన్నిసార్లు దేవుడికి ఏమేం చేయాలి అని. సో ఏసీలు నాకు నచ్చింది అండి. మొదటగా నేను దగ్గరికి వెతుక్కుంటూ రావడం కాదు, నన్నే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను, మీ ఇంటికి ఎవరన్నా సరే అమెరికా నుంచో దుబాయ్ నుంచో చాలా దూరం నుంచి వచ్చారు, మీరు గౌరవిస్తారా లేదా? దేనికి అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకుని దూరం నుంచి, ఫస్ట్ అది దూరం నుంచి వినండి, దూరం నుంచి వచ్చారు కాబట్టి. అదే పక్కింటి ఆవిడ మీ ఇంటికి వచ్చింది, ఆవిడ ఎక్కువ గౌరవిస్తావా, దూరం నుంచి వచ్చిన గౌరవిస్తావా? వెరీ గుడ్, దూరం నుంచి వచ్చిన గౌరవిస్తావా? అంటే అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి. తర్వాత ఆయన ఆ వ్యక్తి అతిథి దూరం నుంచి రావడంతో పాటు నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు, ఇంకెంత గౌరవిస్తావు? అంటే అంత గుర్తు పెట్టుకుని పనిమాల షాపింగ్ చేసి నాకు కోసం ఒక గిఫ్ట్ని, ఒక వస్తువు నాకు తీసుకొచ్చాడని ఇంకా రెండింతలు గౌరవిస్తావు. అంటే దూరం నుంచి వచ్చాడు, తర్వాత నా కోసం ఏదోటి తెచ్చాడు. అలాగే నేనంటాను, నా యేసే చాలా దూరం నుంచి వచ్చాడు, దివి నుంచి భూమికి వచ్చాడు, వస్తూ ఖాళీ చేతిలో రాలా, మోక్షాన్ని నాకు ఫ్రీగా అయితే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రెండు ఇంతటితో కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకో మూడోది ఏంటంటే, మోక్షాన్ని ఫ్రీగా తెచ్చాడు, అయిపోయింది. మూడోది ఏంటంటే, నా కోసం ప్రాణం పెట్టాడు. అంటే నాకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. నేను అనుకుంటా కొన్నిసార్లు, యేసయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేసావు కదా, ఆశ్చర్యకార్యాలు చేసావు, దెయ్యాలు వెలగొట్టావు, నువ్వు సిలువలో ఏలాడుతున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావా? ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య అన్ని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి సిలువలో ఏలాడదీస్తుంటే ఆయన అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆయనకేం పట్టింది? నిజంగా ఆయన అద్భుతాలు చేస్తే ఆయన మరి తప్పించుకోవాల్సింది. అలా ఏలాడాడు, బతకు తేపడిన గొర్రెపిల్లలాగా, ఏం చేయలేలాగా, చేతగానోళ్ళలాగా ఏలాడాడు. దేవుడు ఎందుకు ఏలాడాల్సి వచ్చింది అంటే, నీటి మీద నడిచినోడు, మన్నాను కురిపించాడు, కుష్టివాడిని బాగు చేశాడు, కుంటోళ్ళు లేపాడు, చచ్చిపోయిన లేపాడు. అలాంటి వాడు ఏలాడాడు. అప్పుడు ఆలోచిస్తే, నువ్వు ఏలాడింది అది అసమర్థత కాదు, చేతగానితనం కాదు ప్రభా, నువ్వు అక్కడ ఏలాడపోతే మేము నరకంలో ఏడాల్సి వచ్చేది. అది అర్థమైంది.